లోపల ఉన్నాడు. ఏరా అక్క దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావంటగా? అవునమ్మా తీసుకున్నాను. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేస్తుంటే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. ఫోన్ చేస్తే ఇస్తానని చెప్పమ్మా. నా కడుపుని చెడబుట్టావు కదరా. ఇంత కట్టాలి, డబ్బులు ఇవ్వండి. ఇంట్లో సరుకులు కూడా అయిపోయినాయి. అరే తమ్ముడు కాసిన మంచినీళ్ళు ఇవ్వరా. కాలేజ్ ఫీజు కడతాం చేత కాదు కానీ మంచినీళ్ళు కావాలంట, తెచ్చుకోపోరా. బయట కష్టాలు అనుకుంటే ఇంట్లో కూడా విలువ లేదు. ఇంక నేను బతకను. ఇదంతా కలనా? అయ్యా అమ్మా అన్ని అప్పులు కట్టేస్తానమ్మా. నువ్వు కడతావని నాకు తెలుసురా. అప్పుల గురించి ఆలోచించుకోక నీ పని ఏదో నువ్వు చూసుకో. అయ్యా తీరిపోతాయి. ఏమండి, ఇంటరెంటేగా కట్టేస్తానే. అది కాదండి, మా అన్నయ్య వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇంటర్నెట్ కట్టేశాను. మీరేం టెన్షన్ పడకండి. అర్థం చేసుకునే ఫ్యామిలీ ఉంటే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా వాటిని ఎడం చేత్తో పక్కకు నెట్టి మనం ముందుకు సాగిపోవచ్చు.